హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక విచిత్రమైన ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ మీకు చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. టైం ఇవాళ వచ్చింది. చూడండి ఒకసారి, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నా వెనకాలను చూసారా? నిశ్శబ్దమైన ప్లేస్ ఇది. సమాధులు. అమెరికాలో సమాధులు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. సమాధుల్లో తిరిగి వీడియో తీయాలి అనే ఆలోచన నాకెందుకు వచ్చిందంటే, ఒకసారి ఇటు సైడ్ నేను వెళ్తా ఉన్నాను ఇదే రోడ్ లో 1 year బ్యాక్. పూల బొకేస్ తో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అసలుకి ఏం జరుగుతుంది ఏంటని చూద్దామని చూస్తే ఎన్ని సమాధులు చూడగానే నాకు అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా వీళ్ళు డెకరేట్ చేసుకుంటారా. ఒకసారి నా వీడియో తీయాలనుకున్నా, ఇప్పుడు కుదరలేదు. పోయిన వాళ్ళకి కూడా మనం గుర్తు చేసుకుంటా వాళ్ళకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే ఇదే. సో బ్యూటిఫుల్ గా కట్టుకోవటం, అప్పుడప్పుడు వచ్చి మనల్ని గుర్తు చేసుకోవటం. సమాధుల్లో నడవాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నేను ఎందుకు చేశానంటే మీ అందరూ చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు నేను ఈ సమాధుల్లో. నాకైతే సమాధుల్లాగా లేవు, ఏదో పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టుంది. ఎవరన్నా ఒక్కరు లెగిసి ఇందులో నుంచి, ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు, వీకెండ్ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చావరా అనాలి. పరుగో ఫస్ట్ పడిపోతాయి నాకైతే. పరిగెత్తడమే. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దామని చెప్పేసి వచ్చాను. చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది యాక్చువల్లీ మెమోరియల్ డే టైం కాబట్టి అందరు కూడా వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ, అయితే ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ ఎవరికి చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా గుర్తుగా వచ్చి ఇట్లా ఫ్లవర్ బొకేస్ పెడతారు. దీని పక్కనే చర్చ్ ఉంటుంది. ఈ చర్చ్లో చనిపోతే ఎవరైనా ఇక్కడ తీసుకొచ్చేసి ప్రేయర్స్ చేసుకొని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ సమాధి చేస్తారు. ఒక్కొక్క ఏరియాకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనుకుంటాను. ఇదంతా నేను విన్నది ఏంటంటే, ఇక్కడ యుఎస్లో చనిపోయిన తర్వాత ఆ బరియాలకి కానీ వాటికి చాలా ఖర్చు పెడతారని విన్నాను నేను. ఇక్కడ ఏంటంటే చనిపోకముందే అమెరికా వాళ్ళు ఈ స్థలాన్ని కొంత కొనుక్కొని పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడ చనిపోయినా కానీ వాళ్ళని ఇంట్లో పెట్టరు, తీసుకొని డైరెక్ట్గా ఫ్యూనరల్ హోమ్ అని ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఆ బాడీని అక్కడ పెడతారు. ఆ ఫ్యూనరల్ హోమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే నీటి తయారు చేసి స్నానం చేసి బట్టలు వేసి ఒక బాక్స్లో పెడతారు. అక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూసుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా చర్చికి తీసుకొస్తారు. చర్చికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫ్యూనరల్ సర్వీస్ జరిగిద్ది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడైతే కొనుక్కొని పెట్టుకున్నారో ఆ ప్లేస్లో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేసి వాళ్ళు బరియల్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో బరియల్ ప్రాసెస్ దగ్గర. తర్వాత వచ్చేసి దీనికి మొత్తం రఫ్గా ఖర్చు వచ్చేసి చనిపోయినప్పటి నుంచి ప్రాసెస్ అయిపోయిన దాకా రఫ్గా ఒక 15 లక్షల నుంచి 30 లక్షల దాకా వీళ్ళకి ఖర్చు ఉంటుంది. సో అందుకనే బరియల్ ప్రాసెస్ ఇక్కడ చాలా కాస్ట్లీ ప్రాసెస్ ఇదంతా కూడా. చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో కానీ ఒక బీమ్ లాగా గ్రానైట్తో వేసేసి ఈ మధ్యలో రాళ్ళు వేసారు, చిన్న చిన్న రాళ్ళు. యాక్చువల్గా మనమైతే ఏంటంటే కొంతమంది స్టెప్స్గా కడతా ఉంటారు కదా, సో అలా కాకుండా ఇక్కడ అన్ని చూడ ఫ్లాట్గా ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూడండి, ఈ సమాధిలో ఫాదరు ఇంకా మదరు, ఫాదరు మదర్ ఇద్దరు కలిపి ఒకటే సమాధి ఇది. ఇక్కడ ప్రత్యేకంగా సన్ అని పెట్టారు చూసారా. ఇక్కడ వాళ్ళ డాడీ అనుకుంటాను, పాపా వీ లవ్ యూ. సో ఇది కానీ చూసినట్టయితే మీకు చాలామందికి మీ ఫాదర్స్ మీ మదర్స్ గుర్తు రావచ్చు ఖచ్చితంగా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తానికి ఇది పెద్ద ప్లేస్ పెట్టారు. ఆ ప్లేస్లో నాకు తెలిసి 4 ఉన్నారు ఇక్కడ. 1 2 3 4 వాళ్ళ యొక్క పేర్లు, ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు అవన్నీ కూడా క్లియర్గా రాసి పెట్టింది. చూసారు కదా. సో ఇది ఇంకా కట్టినట్లేరు, చిన్నది ఫ్లవర్ పెట్టారు. సో కొన్నిటికైతే అక్కడ ఫ్లాగ్స్ పెట్టున్నాయి. సమాధుల మీద నుంచి తొక్కుకుంటా కాకుండా సైడ్ నుంచి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఎవరో చిన్న పాప అనుకుంటాను, చిన్న సమాధి, బుడ్డ సమాధి ఇది. సో వాళ్ళకి గుర్తుగా చూడండి, బటర్ఫ్లైస్ అపియర్ వెన్ లవ్డ్ వన్స్ ఆర్ నియర్. చూసారా, ఒక కొటేషన్ పెట్టేసి ఒక చిన్న గాజు బొమ్మలు పెట్టేసి ఒక చిన్న బాబుని కూడా పెట్టారు. మేబీ ఇది ఎవరో చిన్న పాపది ఆర్ బాబుది. ఇది చూడండి ఎంత బాగున్నాయి ఇటువైపు అంతా. సమాధులు బాగుండే ఏంద్రా అనుకుంటారా? కరెక్ట్ అండి, ఏది బాగున్నా కానీ మనం బాగున్నదాన్ని బాగుందనాలి. వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారంటే చూడండి, నాకు ఎంత చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియో తీయాలి, మీకు అందరికి చూపించాలనిపించింది నాకు. ఇది చూడండి, ఇక్కడ
వెరైటీగా మనం యాక్చువల్లీ మీరు చూసుంటారా ఎప్పుడన్నా? యాక్చువల్లీ ఇలాంటిది ఇంట్లో మన ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా ఆ గంటలు. సో వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, దీనికి కూడా వెరైటీగా ఇక్కడ వీళ్ళు కొన్ని గంటలు పెట్టుకున్నారు. అంటే సపరేట్గా ఇది సెటప్ చేసుకున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళన్నీ క్రియేట్ చేసుకున్నారు అన్ని. గాలి చూడండి, గాలికి ఊగుతా సౌండ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే ప్రతి స్టోన్కి కూడా నేమ్స్ ఉన్నాయి. ఇట్లా మేబీ లాస్ట్ నేమ్స్ అయి ఉంటుంది. మీరు గమనించారా? ప్రతి దానికి కూడా నేమ్స్ ఉన్నాయి. దీనికి బ్యాక్ సైడ్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఉందో లేదో చూద్దాం రెండోసారి. ఓ, ఫ్రంట్ సైడ్ కూడా ఉంది అది. సో ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండిటికి కూడా ఈ విధంగా వాళ్ళు స్టోన్స్ చెక్కించుకున్నారు. ఇలాంటి స్టోన్ చెక్కించుకొని దానికే ఫిక్స్ చేసుకోవడానికి, బొకేస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇంకొక స్టోన్ చెక్కించుకున్నారు. ఇదొకటి, సో అక్కడ ఒక స్టోను, ఇట్లా స్టోన్స్ చెక్కించుకొని సో అందులో బొకేస్ పెట్టుకుంటారు. ఈ ఫ్లవర్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే కక్కుర్తిపడి ఎట్లా పడితే అట్లా కట్టకుండా, సో ఒకదానికి ఎంత ప్లేస్ ఉన్నాయో చూడండి. తర్వాత కొంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ లోపల. అయితే నేనైతే లోపల దాకా వెళ్ళట్లేదు కానీ, సో గడ్డి కూడా ఎక్కువ పెరగనీయకుండా కొద్దిగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ, నీట్గా కట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ ఎంత బాగున్నాయి చూడండి. అసలుకి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళంతా. సో వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు. కుక్కలు అరుస్తున్నాయి భయంకరంగా. సమాధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఒక్కడనే. లైఫ్ చాలా చిన్నది, అందులో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాల. ఈ ప్లేస్ చూస్తే మనందరికీ వణుకు పుట్టాల. ఎందుకంటే ఒకరోజు అందరం ఇక్కడ రావాల్సిన వాళ్ళమే. ఈలోపు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. తిట్టుకుంటా, కొట్టుకుంటా, అరుచుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటా, వాడు ఎదుగుతుంటే ఈయన తొక్కేయటం, ఈడు ఎదుగుతుంటే వాడు తొక్కేయటం, మన ఒక్కలే అంటూ స్వార్థమైన లైఫ్లో బతకకుండా హ్యాపీగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. తర్వాత ఎడిదిరి ఇక్కడికి వచ్చేసేయాలి అందరూ. నిజం ఎప్పుడన్నా చేదుగా ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ మిమ్మల్ని ఏమైనా నొప్పించినట్టయితే, బట్ ఇట్స్ ట్రూ. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.